చూస్తే అతను ఆషామాషి అపార్ట్మెంట్లో ఉండాడు కదా. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ లాంటి ఒక సెలబ్రిటీ కపుల్ వాళ్ళు ఉండేది అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగినటువంటి బిల్డింగ్లో ఉంటారు. అది కూడా అది ఇండిపెండెంట్ బిల్డింగ్ కాదు, చాలా భద్రత ఉంటుంది అక్కడ. అయినా సరే దొండగుడు దాడి చేసాడంటే అది ఖచ్చితంగా ఇంటి దొంగల పని అని మనం చెప్పొచ్చు. అంటే ఆ బిల్డింగ్కి సంబంధించి వీళ్ళ అపార్ట్మెంట్కి సంబంధించి పూర్తిగా ఆనుపాను తెలిసిన వాళ్ళు మాత్రమే చేయగలిగే దాడి అది. అంటే ఎలా అంటే ఒక సెలబ్రిటీస్లో ఒక భయాన్ని కలిగించడం కోసం చేసిన పన్నాగంలాగా ఇది అనిపిస్తుంది మనకి. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా దానికి రక్షణ కల్పించగలుగుతుంది? అందులో ఉన్నవాడే లోపల ప్రవేశించి ఈ దాడి మీరు అన్నట్టుగా గతంలో మనం ఎప్పుడైనా ఇంటి దొంగల పని అని అనుకుంటే చోరీ మాత్రమే చేసేవాళ్ళు, కానీ దాడి జరగడం అనేది చాలా. ఇది ఏంటంటే ఇది ఒక వ్యూహాత్మకంగా చెప్పాను కదా, మిగతా సెలబ్రిటీస్లో కూడా ఉదాహరణకు ఫోన్ చేసి పంపించు అంటే ఎందుకు వచ్చింది వీళ్ళతోటని పంపించేసేలాగా ఒక భయానక వాతావరణం సృష్టించడం కోసం చేసిన పనిలో భాగంగా మనకి అనిపిస్తుంది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే ఎక్కడైతే వందల కోట్లు వేల కోట్లకు సంబంధించిన లావాదేవీలు జరుగుతాయో ఆటోమేటిక్గా అక్కడ ఇటువంటి వాళ్ళ ప్రమేయం అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందాక చిట్టుబాబు గారు చెప్పినట్టు కొంతమంది హీరోలను ప్రమోట్ చేయడం కోసం, కొంతమందిని డిమోట్ చేయడం కోసం, అలాగే కొంతమంది హీరోయిన్ని ఇది చేయడం కోసం అక్కడ జరుగుతాయని చెప్పి మన అందరూ చెప్తుంటారు. దాని మీద సినిమాలు కూడా మన రామ్ గోపాల్ తీశారు. ఇదేంటంటే అయితే దీని నుంచి ఖచ్చితంగా ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా మన తెలుగు సినిమాలు కూడా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు నిర్మాణం జరుపుకుంటున్నాయి. కాబట్టి అంటే స్థావరం ఇక్కడ ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూస్తే చాలా సినిమాలు మన తెలుగు నుంచి విడుదలైన సినిమాలే అక్కడ సూపర్ డూపర్ హిట్ అయిన సందర్భం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ హీరోలు ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా ఆ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఇప్పుడు ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అని చెప్పి అంటారు. అది ఖచ్చితంగా దానికి సంబంధించి అక్కడ ఎవరైనా పని చేస్తూ అంటే ముందు ఇంప్లాంట్ చేసి అక్కడ ఉండేలాగా అక్కడ ఒక వర్కర్గా అతను ప్రవేశపెట్టి అవన్నీ తెలుసుకునేలా చేసి పక్కా ప్రణాళికతో జరిగిందని మనకి క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి అంటే ఎవరికి వాళ్ళు సెలబ్రిటీస్ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా కొంచెం ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే వాళ్ళ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఉన్నారు చూడండి, ప్రైవేట్ సెక్యూరిటీ, వాళ్ళు ఆ సెక్యూరిటీ కరెక్ట్ గా ఆర్గనైజ్డ్ కానీ ఒక సిస్టమేటిక్ గా కొన్ని సూచనలు అవి చేయొచ్చు వాళ్ళకున్న ఎక్స్పర్టైజ్ ని. ఒక నిమిషం సార్, 80% కేవలం బాడీ బిల్డప్ గా ఆ సెక్యూరిటీ చూస్తున్నారు తప్పితే వాళ్ళకి ఈ సెక్యూరిటీ ట్రైనింగ్ ఇలా ప్రైవేట్ సంస్థలు అవన్నీ కూడా బిల్డింగ్ పెట్టి ప్రైవేట్ సంస్థలు వాళ్ళు కేవలం పర్సనాలిటీ ఆకారాలు అదే విగ్రహం పుష్టి